హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మా ప్రయాణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. పిల్లలు అయితే చాలా అలసిపోయారండి. ఎవరు కొద్ది వాళ్ళు పడిపోయారు. మేము కూడా కొంతసేపు పడుకొని అలా బయట చూస్తూ ఉన్నాము. అంత లోపలనే జ్యోతి అండి, కాసిరెడ్డి నాయన ఆశ్రమం వచ్చేసింది. అందరూ వ్యాన్ దిగేశారు. పెద్దవాళ్ళకైతే కాళ్ళు అయితే పట్టకపోయినాయి పాపం. మా మామగారు చిన్నగా నడుస్తూ ఉన్నారు. అలా పైకెక్కి జ్యోతి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలండి. మా అవ్వకైతే చాలా కాళ్ళు పట్టుకుపోయినాయి, చాలా నొప్పి తీస్తున్నాయని అంటా ఉంది. అలా కొంతసేపు తిరిగి వద్దాం రావే అని నన్ను తీసుకెళ్తా ఉంది. గుడి అయితే మూసివేశారండి, తర్వాత తడుస్తామని చెప్పారు. అంతలోపల అందరికీ ఆకలి వేస్తూ ఉంది. పక్కనే కాసిరెడ్డి నాయన ఆశ్రమంలోనే నిత్య అన్నదానము పెడతా ఉన్నారు. అందరం అక్కడికి వెళ్ళి ఆయన ప్రసాదము భోజనం చేద్దామని అందరం అక్కడికి వెళ్ళామండి. భోజనం చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది. అన్నము, పప్పు, వంకాయ కూర, చారు, చల్లటి మజ్జిగ చాలా బాగుందండి. అందరు కడుపు నిండా తింటా ఉన్నారు. అందరు ఆకలి కొన్నారండి. ఎక్కడెక్కడి నుంచో కాసిరెడ్డి నాయన ఆశ్రమం చూడాలని వచ్చారండి. తర్వాత మేము దర్శనానికని బయలుదేరాము. వెళ్తూ అక్కడ స్తంభాల మీద అందమైన శిల్పాలు చెక్కారండి, చాలా బాగా ఉన్నాయి. నేను అవే చూసుకుంటూ నడుస్తూ ఉన్నాను. ప్రతి స్తంభానికి అందమైన శిల్పాలు చెక్కారు. చుట్టూ అంతా శిల్పాలమయం, చాలా బాగుంది. దేవుని రథం అండి, చాలా పెద్దగా, చాలా బాగుంది. రథోత్సవం బాగా జరుగుతుంది ఇక్కడ. అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎక్కడికైనా వెళితే మొత్తం నేను తిరిగి చూస్తానండి. ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా దేవుని విగ్రహాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా చూడాల్సిన ప్లేసులు ఉన్నాయా అని చూస్తూ ఉంటాను. గుళ్ళో పూజారి ఆరతిస్తూ ఉన్నాడండి. మా మరిది గారి కొడుకు, మా అత్తగారు టెంకాయ కొడతా ఉన్నారు. మా మరిది గారి కొడుకు చాలా యాక్టివ్ అండి. ఎక్కడికైనా వెళితే టక పని చేస్తూ ఉంటాడు. ఏదైనా సరే దైవభక్తి ఎక్కువ. అందరం తీర్థప్రసాదాలు తీసుకొని చుట్టూ చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత అందరము కొంతసేపు కూర్చొని మా అవ్వగారు కాసిరెడ్డి నాయన లీల గురించి చెప్తా ఉంది. ఆ తర్వాత పక్కనే అండి ఇంకొక దేవుని మందిరాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దామని అందరం వెళ్తూ ఉన్నాము. రాధాకృష్ణ మందిరాలు, అమ్మవారి మందిరం చాలా బాగుందండి. పక్కనే గుళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా అందరం దర్శించుకొని చుట్టుప్రక్కల అన్ని మందిరాలు తిరుగుతూ ఉన్నారు. పిల్లలు నేను మొదటగా వెళ్ళాలని యాక్టివ్గా ఎలా వెళ్తున్నారో చూడండి. అక్కడ కూడా అన్ని తీర్థప్రసాదాలు తీసుకొని పక్కనే జ్యోతి నరసింహస్వామి టెంపుల్ ఉందండి. ఆ తర్వాత అక్కడికి వెళ్తున్నాం అందరము. గుడిలోకి వెళ్ళలేపోలా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. చాలా చక్కగా
చక్కని మందిరం. మందిరం అంతా అలా చూస్తూ ఉన్నాము అందరం. కొంతసేపు గుళ్ళో కూర్చొని ఆ తర్వాత బయలుదేరాము. అందరం వ్యాన్ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత వ్యాన్ వచ్చేసిందండి. అందరం చల్లగా ఉంటే కొంతసేపు కూర్చొని ఆ తర్వాత వ్యాన్ ఎక్కేసామండి. ఆ తర్వాత నెక్స్ట్ అండి సిద్ధయ్య మఠం, బ్రహ్మంగారి శిష్యుడండి. ఆయన మఠం కూడా దర్శించుకొని వెళ్దామని అక్కడికి వెళ్తున్నాము. అంతలోపలే సిద్ధయ్య మఠం వచ్చేసిందండి. వెళ్ళే లోపల సాయంకాలం అయ్యింది. చిన్నగా అందరం వ్యాన్ దిగి చుట్టూ దేవుని గోపురము అంతా చూస్తూ ఉన్నాము. అక్కడే దేవుని ఉయ్యాల ఉందండి. అవ్వ ఊపండి చాలా మంచిది అని మాకు చెప్తా ఉంది అని నేను మా వారు ఇద్దరు ఊపుతూ ఉన్నాము. ఇంకా పిల్లలైతే పోటాపోటీ నేను ఊపాలి అని చాలా స్పీడ్గా ఊపుతున్నారు. అంత స్పీడ్ వద్దమ్మా, చిన్నగా ఊపండి, పట్టం కింద పడుతుందని చెప్తా ఉన్నా నేను. సరే పెద్దమ్మ ఇలాగనే ఊపుతామని వింటా ఉంది. పిల్లలు చాలా మంచి పిల్లలండి, ఏది చెప్తే అది వింటారు. ఆ తర్వాత అవ్వ వచ్చి ఊపుతూ ఉంది. దేవుని దర్శించుకొని అలా కొంతసేపు దేవుని మందిరంలో కూర్చున్నామండి. మా మరిది గారు పిల్లలు అందరం మేము వెళ్ళి కూర్చున్నాము. ఆ తర్వాత అందరం బయటకు వచ్చేసాము. ఇప్పుడు మా ప్రయాణం బ్రహ్మంగారి మఠం అండి. నెక్స్ట్ బ్లాగ్లో బ్రహ్మంగారి మఠ విశేషాలు చూద్దురు కానీ నాతోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్లేవర్స్ విత్ నీరజ. బాయ్ బాయ్.